ఈ వీడియో వచ్చేసరికి ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్. చాలా వీడియోస్‌లో చెప్పాను రితిక్‌కి హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదని. హెయిర్ కట్ చేయించుకొని తలస్నానం చేసాడు. అందుకే ఏడుస్తున్నాడు. పిల్లల్ని అక్క దగ్గరే ఉంచి నేను మా హస్బెండ్ హాస్పిటల్‌కి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఎప్పటినుంచో బ్యాక్ పెయిన్ అంటున్నారు. లాస్ట్ టైమ్ లీవ్‌లోనే చూపించుకుంటానన్నారు కానీ ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేశాము. బట్ తను ఇప్పుడున్న ఏరియాలో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉంటే సివియర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇంక అందుకని ఒకసారి చూయించుకుందామని చెప్పి ఈరోజు బయలుదేరాము. ఈ హాస్పిటల్ వచ్చేసరికి నాన్న వాళ్ళ ఊరు వాళ్ళది. తెలిసిన వాళ్ళే కదా అని ఇక్కడికే వచ్చాము. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఇక్కడికే వచ్చాము. తినకు బాగోకపోతే చెక్ చేసి డాక్టర్ ఒక 20 డేస్ తర్వాత రమ్మని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. డాక్టర్ అపాయింట్మెంట్ కంటే టాబ్లెట్స్ కోసమే ఎక్కువసేపు నుంచున్నాం మేము ఈరోజు. మేము ఇంకా రిటర్న్ బయలుదేరాము. దారిలో బాదం పాలు తీసుకున్నాము. చేసి చెప్పమంటే సగం అయిపోయినాయి కూడా అని చెప్తున్నారు. నేను జీడిపప్పు కౌంట్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ జీడిపప్పు వస్తే లక్కీ అని ఏదో మూవీలో చూశాను. మేము ఇంటికి వచ్చేసరికి అక్క లంచ్ ప్రిపేర్ చేసి ఉంచింది. దొండకాయ పచ్చడి, అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ, బీట్రూట్ చేసింది. నేను వీడియో తీసుకుంటుంటే మా హస్బెండ్ కామెడీ చేస్తున్నారనమాట. ఇది పెరుగు, ఇవి ప్లేట్